మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సంక్రాంతి పండుగ రోజు పతంగుల షాప్లో గొడవ జరిగింది. పతంగుల దుకాణదారుడికి ఓ సిక్కు వ్యక్తికి స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సదరు సిక్కు వ్యక్తికి సంబంధించిన 30 మంది దుకాణదారుడిపైకి గొడవకు దిగారు. ఇంటిపై కత్తులతో దాడి చేశారు. దీంతో ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సంక్రాంతి పండుగ రోజు పతంగుల షాప్లో గొడవ జరిగింది. పతంగుల దుకాణదారుడికి ఓ సిక్కు వ్యక్తికి స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సదరు సిక్కు వ్యక్తికి సంబంధించిన 30 మంది దుకాణదారుడిపైకి గొడవకు దిగారు. ఇంటిపై కత్తులతో దాడి చేశారు. దీంతో ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సంక్రాంతి పండుగ రోజు పతంగుల షాప్లో గొడవ జరిగింది. పతంగుల దుకాణదారుడికి ఓ సిక్కు వ్యక్తికి స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సదరు సిక్కు వ్యక్తికి సంబంధించిన 30 మంది దుకాణదారుడిపైకి గొడవకు దిగారు. ఇంటిపై కత్తులతో దాడి చేశారు. దీంతో ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సంక్రాంతి పండుగ రోజు పతంగుల షాప్లో గొడవ జరిగింది. పతంగుల దుకాణదారుడికి ఓ సిక్కు వ్యక్తికి స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సదరు సిక్కు వ్యక్తికి సంబంధించిన 30 మంది దుకాణదారుడిపైకి గొడవకు దిగారు. ఇంటిపై కత్తులతో దాడి చేశారు. దీంతో ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ తిరుపతి జిల్లాలోని విద్యానికేతన్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 3వ గేట్లో నుంచి కాలేజ్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు మంచు మనోజ్. సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు మనోజ్. అవ్వాతాతల సమాధుల దగ్గరకు వెళ్లనివ్వరా అంటూ మండిపడ్డారు. కోర్టులో కేసు నడుస్తుండటంతో లోపలికి అనుమతించడం వీలు కాదని స్పష్టం చేశారు పోలీసులు. యూనివర్సిటీలోకి వెళ్తుండగా మనోజ్ ను బౌన్సర్లు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత మనోజ్, మౌనిక దంపతులు లోపలికి పంపించారు పోలీసులు. ఫ్యామిలీలో గొడవలు, కాలేజ్లోకి రానివ్వకపోవడం లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు మనోజ్. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానన్నారు. సమస్యలకు పరిష్కారాన్ని తప్పక కనుక్కుంటానన్నారు మనోజ్. నా గురించి బ్యాట్ మాట్లాడినారు, బ్యాట్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానండి, ఇంట్లో ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. మాట్లాడాను, వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండుగ పూట పెద్దల పండుగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే చాలా బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని 2 కిలోమీటర్ రేడియస్ లో
మొత్తం అందరూ మొత్తం కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే ఓటింగ్లు కూడా తీసేయాలి, ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అన్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడాలి, మాట్లాడేదానికి లేదు. నాకు మౌన్ చూపించేదానికి సిగ్గుపడతారు, భయపడతారు, ఏం అర్థం కాదు. ఓటింగ్లు చంపగలుగుతారు కానీ జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తారు సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను నా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దు అన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటు రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ అవుతే వెళ్తాను, నానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తారు. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను. కోడి పందాలు అనగానే 10-20 లక్షలు కాయడం మనందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు బుల్లెట్ బండ్ల గిఫ్ట్లు, థార్ల నజరానా చూశాం. ఇప్పుడు కోడి పందాల రేంజ్ దాటిపోయింది. కో అంటే కోటి పలుకుతోంది. కోటి రేంజ్ దాటి 1,25 లక్షలకు చేరింది. ఇదెక్కడో కాదు, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 1,25 లక్షల ప్రైజ్ మనీతో కోడి పందెం నిర్వహించారు. కుక్కుట శాస్త్రం ప్రకారం ₹1,00,00,000 పందానికి ముహూర్తం ఫిక్స్ చేసి అదే టైంకి కోడి పందాలు జరిపారు నిర్వాహకులు. హోరాహోరీగా సాగిన పందెంలో రత్తయ్య రసంగి పుంజు చేతిలో గుడివాడ ప్రభాకర్కు చెందిన నెమలి పుంజు గెలిచింది. ఇక ₹1,00,00,000 పందెంను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. 1,25 లక్షల పందెంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. ఏం చేస్తాండి కోడి పందాలు అనగానే 10-20 లక్షలు కాయడం మనందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు బుల్లెట్ బండ్ల గిఫ్ట్లు, థార్ల నజరానా చూశాం. ఇప్పుడు కోడి పందాల రేంజ్ దాటిపోయింది. కో అంటే కోటి పలుకుతోంది. కోటి రేంజ్ దాటి 1,25 లక్షలకు చేరింది. ఇదెక్కడో కాదు, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 1,25 లక్షల ప్రైజ్ మనీతో కోడి పందెం నిర్వహించారు. కుక్కుట శాస్త్రం ప్రకారం ₹1,00,00,000 పందానికి ముహూర్తం ఫిక్స్ చేసి అదే టైంకి కోడి పందాలు జరిపారు నిర్వాహకులు. హోరాహోరీగా సాగిన పందెంలో రత్తయ్య రసంగి పుంజు చేతిలో గుడివాడ ప్రభాకర్కు చెందిన నెమలి పుంజు గెలిచింది. ఇక ₹1,00,00,000 పందెంను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. 1,25 లక్షల పందెంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. ఏం చేస్తాండి ఏపీలో సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఫెస్టివల్ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. భీమవరంలో ఘనంగా జరుగుతున్న కోడి పందాలను చూసేందుకు ఏపీలోని వివిధ జిల్లాల నుంచే కాక హైదరాబాద్ సిటీ నుంచి భారీగా జనం తరలివెళ్లారు. కోడి పందాలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వెహికల్స్ తో రద్దీ నెలకొంది. వందలాది వాహనాలను స్థానికంగా పార్కింగ్ చేశారు.
ఏపీలో సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఫెస్టివల్ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. భీమవరంలో ఘనంగా జరుగుతున్న కోడి పందాలను చూసేందుకు ఏపీలోని వివిధ జిల్లాల నుంచి కాక హైదరాబాద్ సిటీ నుంచి భారీగా జనం తరలి వెళ్లారు. కోడి పందాలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వెహికల్స్ తో రద్దీ నెలకొంది. వందలాది వాహనాలను స్థానికంగా పార్కింగ్ చేశారు. ఓరుగల్లులో సంక్రాంతి సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ప్రతి ఏడాది బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం ఆనవాయితీ. గతంలో వివిధ పురాణాల కథలకు సంబంధించి బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాది ఒక పురాణ ఘట్టాన్ని వివరించే విధంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తుండగా ఈ ఏడాది కొన్ని శక్తిపీఠాలు, పవిత్ర ఆలయాలకు సంబంధించి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. సంక్రాంతి వచ్చిందంటే ఇంటి ముందు రంగవెల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు రావడం, ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు. సేమ్ టైంలో జానపద జాతరలు కూడా జరుగుతాయి. అయితే ఈ సంక్రాంతి పర్వదినాలలో మన సాంప్రదాయంలో ప్రధానంగా కనిపించేది బొమ్మల కొలువు. రకరకాల వృత్తాంతాలతోటి ఈ బొమ్మల కొలువులు నిర్వహించడం కూడా అనుభూతికి వస్తుంది. ఈ బొమ్మల కొలువు ద్వారా మన సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ప్రతి ఏడాది కూడా హన్మకొండలో ఇలాంటి బొమ్మల కొలువులు చాలా వైభవంగా జరుగుతుంటాయి. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క థీమ్ తోటి నిర్వహించడం అనేది కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతం అయితే కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి ఏడాది ఈ విధమైనటువంటి బొమ్మల కొలువు నిర్వహిస్తుంటారు. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఆ థీమ్లో కూడా శక్తి పీఠాలను చూపించడం కావచ్చు. ఈసారి లాస్ట్ టైం చూస్తే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఇతివృత్తాంతం, ఈసారి శక్తి పీఠాలకు సంబంధించి కూడా అవన్నీ కూడా మనకు ప్రతిబింబించే విధంగా కూడా ఈ బొమ్మల కొలువులను నిర్వహిస్తున్నారు. కేవలం బొమ్మల కొలువులు అంటే రకరకాలైనటువంటి బొమ్మలను పెట్టడమే కాదు, ఆయా మన పురాణాల ఇతివృత్తాంతాలన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఇవన్నీ కూడా సమకూర్చారు. ప్రస్తుతం ఈ రోజుకున్నటువంటి థీమ్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈసారి బొమ్మల కొలువు ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శక్తి పీఠాలు అనేది చాలా కనిపిస్తున్నాయి. అంటే శక్తి పీఠాలు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బొమ్మల కొలువులోనే ఈ థీమ్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ బొమ్మల కొలువు ఇందాకనే మీరంతా చక్కగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. బొమ్మల కొలువు అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన భావితరాలకి కాకుండా మనందరికి కూడా తెలుసుకోవడానికి, మన భారతీయ సంస్కృతిని పెంపొందించడానికి, సస్టైన్ చేయడానికి కూడా ఇవి చాలా దోహదపడతాయి. దీంట్లో ఈ సంవత్సరం తీసుకున్నటువంటి థీమ్ ఏంటంటే, పోయినసారేమో 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయనే వాటి మీద మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. చిన్నగా మా శక్తి వంచన లేకుండా మాకున్న ఫెసిలిటీస్ తోటి చేయగలిగాము. ఈసారి 18 శక్తిపీఠాలు చేపిద్దామనుకున్నాము, కానీ అది చాలా పెద్ద ప్రక్రియ. దాంట్లో మనము ముఖ్యంగా 5 తీసుకున్నాము. 18 శక్తిపీఠాల్లో కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి, దాని తర్వాత మన ఓరుగల్లుకు సంబంధించినటువంటి పద్మాక్షి, పంచాక్షి అనే అమ్మవార్లను సెలెక్ట్ చేసుకొని మేము దాని ఇతివృత్తాన్ని, దాని సంస్కృతి సాంప్రదాయాన్ని, దానిలో ఉండేటువంటి వైభవం ఏంది, అది ఎన్ని సంవత్సరాల క్రితం నెలకొండబడ్డది, అది ఎందుకు వచ్చింది అనేదంతా కూడా మేము కొంచెం స్టడీ చేసి దాన్ని పొందుపరచడం జరిగింది బొమ్మల కొలువు ద్వారా. జనరల్గా బొమ్మల కొలువు పెట్టాలంటే రకరకాల బొమ్మలను సెలెక్ట్ చేయడం, తర్వాత వాటిని కలెక్ట్ చేయడం, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఒక థీమ్ని అనుకొని ఇప్పుడు 5 పీఠాలను మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఈ థీమ్ చేయాలంటే ఎన్ని రోజులు పెట్టింది, ఎన్ని రోజుల ఈ కృషి ఇదంతా? అంటే మనం ఇది నిజంగానే మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద ప్రక్రియ అండి, ఒక ప్రాజెక్ట్ లాగా. ఈ సంవత్సరం ఇది చేసామంటే మనం నెక్స్ట్ టైం ఏం చేయాలి అనేది మనం ఒక సంవత్సరం ముందుగానే మనము ఆలోచన చేసుకొని దానికి సంబంధించినటువంటి బొమ్మలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇంకా మనం ఏమేమి సమకూర్చుకోవాల్సి వస్తుందని మనం ప్లాన్ చేసుకొని మేము వచ్చే సంవత్సరం మళ్ళీ చేస్తామండి.
ఇక్కడ శక్తిపీఠాలతో పాటు రకరకాల వాయిద్యాలకు సంబంధించి కాబట్టి అంటే అప్పుడు మన రాజుల కాలంలో ఏ విధంగా ఉండేదో లేదా దేవతారాధన ఏ విధంగా చేశారో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఎట్లా సెలెక్ట్ చేశారంటే ఒక్కొక్క పీఠం దగ్గర ఒక్కొక్క ఆరాధనకు సంబంధించినటువంటి కనిపిస్తున్నాయి. వాటిని ఎలా సెలెక్ట్ చేశారు? అంటే ఇప్పుడు ఇక్కడ గాయత్రి మాత నెలకొన్నది. గాయత్రి మాత దగ్గర ఇప్పుడు మామూలుగా తెలిస్తే ఒక్కొక్క అంటే నవవిధ భక్తి అనేది చూపించాము. అందరికీ శ్లోకాలు రావాలి, పాండిత్యం ఉండాలని లేదు కదా. నవవిధ భక్తి అంటే భక్తులు ఎన్నో విధాలుగా అమ్మవారిని ఆరాధించవచ్చు. కీర్తనల ద్వారా, తర్వాత నృత్యం ద్వారా, పఠనం ద్వారా, సేవ ద్వారా, అట్లా నవవిధ భక్తి అని ఉంటుంది. ఆ విధంగా అందుకని అమ్మవారి చుట్టూ ఈ నవవిధ భక్తి అందరూ శ్లోకాలే చదవాలని లేదు, అందరికీ మంత్రాలు రావాలని కూడా లేదు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళు అమ్మవారిని కొలుస్తారు, సేవిస్తారు అని చూపించడానికి నవవిధ భక్తి అక్కడ అమ్మవారి దగ్గర మేము పెట్టామండి. అమ్మ, మీరు ప్రతి ఏడాది ఈ బొమ్మల కొలువు చేస్తున్నారు రకరకాల థీమ్స్ తోటి. మీ ఫ్యామిలీ అసలు ఇదంతా కూడా ఒక బర్డెన్గా లేకపోతే ఇవన్నీ కలెక్ట్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా కూడా చేయడానికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఈ బొమ్మల కొలువు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిర్వహించడం చేస్తున్నారు? ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేది తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. మనం కొత్తగా పెట్టేది ఏమీ లేదు. కాకపోతే బొమ్మలు అన్నీ కలిపి అలంకరణగా చూపించడం అనేది ఒక ఎత్తు. మా ఆలోచన ఏంటంటే ఒక్కొక్క దేవాలయాన్ని తీసుకొని ఆ దేవాలయ విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ మననం చేసుకుంటూ మనం స్మరణ చేస్తున్నందువల్ల ఆ దేవాలయ మహత్యాన్ని మనకు ఎప్పుడూ మనసులో ఉంటుంది. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైనటువంటి 5 పీఠాలను ఈసారి తీసుకోవటం జరిగింది. ఆ శక్తి పీఠాలు లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రౌంచపక్షణే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాయాం పురుహూతిక, ఓడ్యానే గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవీశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్ష్మి, కాశ్మీరేతు సరస్వతి. 12 పీఠాలు ముఖ్యమైనవి. ఆ ముఖ్యమైన పీఠాలు 5 సెలెక్ట్ చేసుకొని ఈసారి పెట్టాం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కొల్హాపురి మహాలక్ష్మి. ఎట్లా ఉందంటే ఈ బొమ్మల కొలువు చూడటానికి వచ్చినప్పుడు ఏ విధంగా అనిపిస్తుంటుంది అసలు ఇక్కడ? మాకు చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్స్కి మనం వెళ్ళలేం కదా, ప్రతి గుడికి వెళ్ళాలంటే కూడా కొంతమంది క్యాష్ ఉంటుంది, ఉండదు, ప్లస్ టైం ఉంటుంది, ఉండదు. దానికోసం ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే ఏంటంటే ప్రతిదీ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతిసారి కొత్తయే పెడతారు ఆంటీ వాళ్ళు, పాత ఒక్కటి కూడా రాదు. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుంది టెంపుల్స్, అది ఇది చాలా చేంజ్ చేస్తారు. ఇదంతా కూడా నెక్స్ట్ జనరేషన్కు అంటే లైఫ్ స్టైల్ మారుతూ ఉండొచ్చు, కానీ మన లైఫ్ మారదు, మన సాంప్రదాయాలు మారవు, మన సమాజం మారదు. వీటన్నిటిని కూడా కంటిన్యూగా క్యారీ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్కు అందించాలి. ఆ అందించే ప్రయత్నమే ఈ బొమ్మల కొలువుగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాస్తూ కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి. ఢిల్లీలోని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పలు సంస్థాగత అంశాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్లు ఉన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పలు సంస్థాగత అంశాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్లు ఉన్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ ఫోన్ లైన్లో అందిస్తారు. మదార్, కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశంపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ భేటీ కొనసాగుతుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే కీలక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ వంటి కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కీలకంగా 2 అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఒక కీలక బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. కీలకంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో సభలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల బెళగావిలో మొదటి సభ నిర్వహించాలని భావించినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో అది ఆ సభ అనేది కూడా జరగలేదు. అయితే ఆ తర్వాత ఢిల్లీలో ఇటీవల ఒక సభ నిర్వహించారు. ఆ తరహాలోనే తెలంగాణలో కూడా రాహుల్ గాంధీకి తోటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఒక సభను అనేది కూడా నిర్వహించాలని చెప్పి భావిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించుకోవచ్చు, లేకపోతే రాహుల్ గాంధీని ఎప్పుడు రాష్ట్రానికి తీసుకురావాలి అనే అంశం పైన కీలకంగా చర్చ అయితే నడుస్తుంది. సీఎం కూడా దావోస్ పర్యటన, సింగపూర్ తో పాటు దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆ పర్యటన ముగించుకొని సీఎం తెలంగాణకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీతో ఒక సభను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి ఈ చర్చ అనేది కూడా నడుస్తుంది. ఇంకా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి ఏడాది కాలం పూర్తయింది. నెక్స్ట్ 4 years కు సంబంధించి ఇప్పుడు కొనసాగినట్టుగానే నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కావచ్చు, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలు విషయంలో ఒక రివ్యూ లాగా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దాంతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో వాటిల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు వీటన్నిటిపైన కూడా ప్రస్తుతానికైతే ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అపర్ణ, ఇవి బులెటిన్ అప్డేట్స్.